ఏమైంది మరి? దెబ్బ తాకిందా? అయ్యో ఏమైతుంది? ఎందుకు అవుతుంది భయము? ఏం పడవు బిట, నేను ఉన్నా కదా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి బ్లాగ్స్. తక్కువ బడ్జెట్లో పిల్లలని వాటర్ గేమ్స్ ఆడిపియాలనుకుంటే జలవిహార్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. జస్ట్ 450 రూపీస్ మాత్రమే. మేము వెళ్ళేసరికి అక్కడ టైం అయితే మధ్యాహ్నం 12:30 అయ్యింది. సో వెళ్ళగానే ఇంకా అక్కడ ఫస్ట్ టికెట్స్ తీసుకున్నాం. పెద్దవాళ్ళకి 450, 3 feet కంటే చిన్నపిల్లలు హైట్ ఉంటే వాళ్ళకి కూడా 300 రూపీస్ తీసుకున్నారు. టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ కాగానే ఇంకా బ్యాగ్స్ మొత్తం చెక్ చేస్తారు. ఫుడ్ ఏం అలౌ లేదు, వాటర్ బాటిల్ కూడా నాట్ అలౌడ్. సో ఇంకా మేమైతే వెళ్తున్నాం లోపలికి వెళ్ళి. ఇంకా ఫస్ట్ చూడగానే అక్కడ పూల్ కనిపించింది. ఇంకా మా పిల్లలు అయితే ఆగలేరు. సో లాకర్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్స్ అన్నీ లోపల పెట్టేసి ఇంకా నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాలి కదా పూల్లోకి. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నామని లోపలికి అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము మండే రోజు వెళ్ళినాం. అయినా కానీ ఇంత రష్ ఉన్నారు. నాకు తెలిసి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా, అందుకే ఇంత రష్ ఉన్నట్టున్నారు. డ్రెస్ చేంజింగ్ కోసం అని లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్తే అది నేను వెళ్ళింది ఫస్ట్ జెంట్స్ దంట. లోపలికి వెళ్ళేసరికి అమ్మ జెంట్స్ది ఉందని చెప్పి నేను మళ్ళీ లేడీస్ దానికి వెళ్ళి ఇంకా నేను మా పిల్లలు మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. లాకర్ డిపాజిట్ అయితే 200 రూపీస్. ఫస్ట్ 4 అవర్స్కి 50 రూపీస్, తర్వాత 4 అవర్స్కి 100 రూపీస్. మొత్తానికి 150-200 రూపీస్ వాళ్ళకే పోతాయి. లాస్ట్ ఇయర్ మేము వండర్లాకి వెళ్ళినప్పుడు ఇట్లా ఫోన్ క్యారీ చేయడానికి అక్కడ తీసుకుని ఉండే, ఇది 350 రూపీస్ ఉండే వండర్లాలో. సో నేను లక్కీగా అది బాగా వెతికి తీసుకొని వచ్చిన, మళ్ళీ ఇక్కడ ఎందుకు కొనడం అని చెప్పి. సో అదైతే యూజ్ అయిపోయింది. ఫోన్ పెట్టుకోవడానికి ఈజీగా 2 ఫోన్లు అయితే పెట్టి మేము వచ్చింది 12:30కి. ఆల్రెడీ 1 అవర్ అక్కడనే టైం వేస్ట్ అయిపోయింది. సో మా పిల్లలు అయితే అస్సలు ఆగట్లేరు పూల్ని చూసి. సో వాళ్ళని తీసుకొని నేనైతే పూల్ దగ్గరికి వచ్చేసి, జెంట్స్కి అలో లేదు, ఓన్లీ లేడీస్కే. సో మా ఆయన అయితే బయటనే ఉన్నాడు. సో పిల్లలని నేనే చూసుకుంటున్నా. వీడియోస్ తీస్తున్నాను కాబట్టి ఖుషిని వీళ్ళనే చూసుకోమని చెప్పిన, ఇట్లా పడేసిరు ఫస్ట్ వాటర్ లోపల. ఒక్కదాన్నే పూల్లో చూసుకోవడం ఇబ్బంది అవుతుంది. అందులో జెంట్స్కి అలో లేదు. సో వేవ్స్కి అయితే వెళ్దాం, అక్కడైతే జెంట్స్కి కూడా అలో ఉంది అని చెప్పి వేవ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చిన్నపిల్లల్ని ఎంత పట్టుకున్నా కానీ సడన్గా వెళ్ళిపోతారు కదా. సో వీళ్ళు కూడా వీళ్ళ మమ్మీని వదిలేసి వచ్చేసిరంట. సో మమ్మీ కావాలి అని చెప్పి ఏడుస్తుంటే మేము తీసుకొని వాళ్ళ మమ్మీ నంబర్ చెప్పింది ఆమె లక్కీగా. సో వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తే ఇక్కడ మా దగ్గర ఉంచుకున్నాం కొద్దిసేపటి తర్వాత వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు వీళ్ళిద్దరిని. సో అప్పటి వరకు మా పిల్లలతో పాటే కొద్దిసేపు జలవిహార్ ఇది ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. సో మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 7 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. సో మార్నింగ్ మీరు తొందరగా వచ్చేస్తే అక్కడ లాకర్ది అక్కడంతా ఒక 1 hour టైం వేస్ట్ అవుతుంది. సో మీరు తొందరగా వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లేట్గా వస్తే ఇంకొక 1 hour 1.5 hour ఇంకా గేమ్స్ ఆడడానికి డ్రెస్సెస్ అయితే తెచ్చుకోవాలి మీరే. సో ఇక్కడ కూడా ఉంటాయి కానీ 150 రూపీస్కి ఒక టీ షర్ట్, ప్యాంటు 150 రూపీస్, 300 రూపీస్. సో మేము ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళినప్పుడు తీసుకుని ఉండే. సో అవే ఉండే. మేమైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి మా పిల్లలు అయితే వెళ్దాం అని ఏడ్చిర్రు. కానీ ఎండలు ఇంత ఉన్నాయి కదా, ముందే మొత్తం ఓపెన్ ప్లేస్లో పూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో చాలా ట్యాన్ అయిపోతారు పిల్లలు, మళ్ళీ ఎండ దెబ్బ కూడా మంచిది కాదని చెప్పి నేను చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేసిన. ఫైనల్గా ఇంకా హాస్టల్కి వెళ్తారు కదా అని చెప్పి ఇప్పుడైతే ఓకే చేసిన. సో మస్తు భయమైన ఉండే ఎంత ఎండ కొడుతుందని. మా లక్కీ అస్సలు ఎండనే లేదు, బాగుండే వెదర్ కూడా బాగా అనిపించింది.
మేము ఆల్రెడీ మధ్యాహ్నం ఇంటి దగ్గరనే లంచ్ చేసేసి వచ్చినాం. సో ఇక్కడికి వచ్చేసరికి 1:30 అయ్యింది. సో ఇంకా పిల్లలకు కూడా మధ్య మధ్యలో స్నాక్స్ కావాలని చెప్పి సమోసాలు 50 రూపీస్కి 3 అంట. స్వీట్ కార్న్ అయితే 50 రూపీస్. రేట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఖుషిని ఊకే పట్టుకొని చేతులు అయితే గుంజుతున్నాయి. సో అందుకే ఆమెకి ఇది ఒక ట్యూబ్ తీసుకుంటే ఇంకా అందులో ఆమెను వదిలేస్తే అయిపోతుంది అని చెప్పి అదొకటి కూడా తీసుకున్నాడు మా ఆయన. 200 రూపీస్ అంట అది. ఎంత డైట్ చేసినా ఏం చేసినా ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇంకా ఏ ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ తినేయడమే, లేదంటే ఇంకా కాలుతుంది కడుపులా అన్నాడు. ఫాస్ట్గా ఇక్కడ ఏమైంది? ఎవరికి అది? పిల్లలకా? ఎక్కడి నుంచి ఎక్కాలి? ఇన్ని గనం ఎక్కాలా ఇప్పుడు? అమ్మా దేవుడా. ఎక్కుపో బేట, ఎక్కుపో. ఉంది బేట. మా పిల్లలకి ఎంట్రీ లేదంట. మా పిల్లలు ఏమో ఏడుస్తున్నారు. ఏం చేయాలి? వావ్, పైనుంచి మాత్రం మస్తు ఉంది చూడడానికి. ఏమైతుంది? ఎందుకు అవుతుంది భయము? ఏం పడవు బిట, నేను ఉన్నా కదా. ఇక్కడ పిల్లలకి అలో లేదు ఈ రైడ్స్కి మాత్రం, ఎందుకంటే చాలా పైనుంచి వెళ్తారు కదా. సో పిల్లలకి అలో లేదు. మా పిల్లలు మాత్రం మేము వెళ్తాం అని ఏడుస్తున్నారు. సో ఇది ఒక్క రైడ్ మాత్రం నేను మా ఆయన చేసినాం. మిగిలింది మొత్తం ఇంకా పిల్లల కోసమే టైం స్పెండ్ చేసినాం మేము. చెరకొట్టి ఖుషి నువ్వు నాటలోడు బెట. ఇది తీసుకో శేఖర్, ఇది నేను ఎక్కుతా. శేఖర్ కష్టపడి 1 అవర్లో 3 సంపాదించినాం. మిల్కీ హ్యాపీ బాగుందా? అవును బెట్ట, వస్తుంది కదా. మ్యాగీ వస్తుంది. బాగుందా? సో ఇంకా అక్కడ పైన వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా ఇద్దరు పిల్లలను అయితే అదొక్క రైడ్ అయితే చేయించినాం. ఇంకా మా ఆయన ఖుషిని ఎత్తుకొని కిందికి వచ్చేసిండు. శేఖర్ మాత్రం రాలేడు. సో పిల్లలు ముగ్గురు వచ్చిన తర్వాత నేను పిల్లలు మళ్ళీ ఫస్ట్ పూల్కే వచ్చేసినాం. వీళ్ళు ఇందులోనే కంఫర్ట్ కాబట్టి. సో ఇంకా శేఖర్ని లోపలికి రానియలేరు కాబట్టి శేఖర్ బయటనే ఉండి చూస్తున్నాడు. సో ఇక నేను పిల్లలు ఎంబడి వీడియోలు తీసుకుంటా, వాళ్ళని కొంచెం కేర్ చేసుకుంటా. వండర్లా వెళ్ళినా, వైల్డ్ వాటర్స్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా పిల్లలకే మినిమం 8 to 900 మాత్రం ఛార్జ్ చేస్తారు. కానీ పిల్లలు ఆడేది మాత్రం జస్ట్ పూల్లోనే, ఇంకా వేరే ఏ గేమ్స్ ఆడరు. సో ప్రతిసారి పైసలు వేస్ట్ అయ్యే ఫీలింగ్ వస్తుండే నాకు. ఈసారి కూడా మేము వైల్డ్ వాటర్ వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడ 1400 ఒక్కొక్కరికి, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అయితే 1200. సో మా పిల్లలు అక్కడికి వెళ్ళినా కానీ జస్ట్ ఈ పూల్ తప్ప మిగిలిన ఏ గేమ్స్కి వీళ్ళని అలో చెయ్యరు. అలో చేసినా కానీ వీళ్ళు కంఫర్ట్గా ఆడరు, భయపడతారు. సో నాకైతే జలవిహార్ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే వెళ్ళడమే ఒకటే 1000-1500 రూపీస్ డీజిల్ ఛార్జ్ అవుతుంది, అంతేగాని అక్కడ టికెట్స్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్. చిన్నపిల్లలకి బెస్ట్ ప్లేస్ అని చెప్పలేదు. వాటర్లా మస్తు జారి పడ్డది. ఎంతసేపు ఏడ్చింది, ఒక ½ an hour వరకే మస్తు సేపు ఏడ్చింది. దాని తర్వాత ఫుడ్ కోసం అని మేమైతే ఇక్కడనే ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గరకు వచ్చినాం. రేట్లు అయితే మస్తు ఉండే. ఈ ఫ్రూట్ బౌల్, ఈ బాక్స్ అయితే 100 రూపీస్కి ఒకటి, మిర్చీలు అయితే 50 రూపీస్కి 3, ఇంకా మిర్చీలు, ఆలు బజ్జీలు కలిపి 100 రూపీస్కి 6 ఇచ్చిండు. సో నెక్స్ట్ వచ్చేసరికి వెజ్ పఫ్, అలాంటివన్నీ 50 రూపీస్కి ఒకటి. సో అట్లా అనమాట. రేట్లు అయితే బాగానే ఉండే. ఇట్లాంటి ప్లేస్లల్లో ఇట్లానే ఉంటాయి కదా, అందుకే వాళ్ళు ఫుడ్ అలో కూడా చేయరు. సో అక్కడ ఉన్న ఫుడ్డే కొనుక్కొని తినాలి.
రోజు మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక 2-3 అవర్స్ అన్న పడుకుంటుంది మా ఖుషి. ఈడైతే ఎంత నిద్ర వస్తుందో, మళ్ళీ ఆకలి అవుతుందా మీకు. ఫుడ్ ఏమో లోపలికి అలో చేయరు కాబట్టి ఏం తీసుకొని రాలేను, ఫ్రూట్స్ కూడా. సో ఆమె ఆ ఉన్న ఆలుగడ్డ బజ్జీని తినుకుంటా నిద్ర పోతుంది. పాపం అనిపించింది నాకైతే. ఎందుకు నిద్ర వస్తుంది కదా నీకు? వస్తలేదా? కొద్దిసేపు బజ్జుకో. నిద్ర వస్తున్నా కానీ ఈమె కంట్రోల్ చేసుకుంటుంది గేమ్స్ ఆడడానికి కదా ఖుషి. బాగుందా బెట గేమ్స్? నచ్చిందా? మా మ్యాగీకి కొంచెం అన్న బుద్ధి లేదు, సర్ది అయింది. ఇగో కూల్ డ్రింక్ దూడు, బాదం మిల్క్ తీసుకోవచ్చు కదా మా మ్యాగీ. ఎందుకు అట్లా చేస్తావు? సర్ది అయినాక చేస్తా నీ పని. కాదు ఆమె అదెందుకు తీసుకుంది? బాదం మిల్క్ అన్న తీసుకోక. ఏ వద్దు బెట అది. ఆమె ఒకసారి తాయి జ్యూస్ తీసుకో, బాగుంటాయి. ఏంది కొంచెం ఈ చెల్లెక్క. మస్తు సర్దిలు అయినాయి, అయినా కానీ ఇట్లా తాగుతురు చూడు. కొంచెం ఏంటిది అది? అదేనా ఖుషి వేదిక ఏమన్నా వాళ్ళు కదా ఇప్పుడు. అది ఏ మెల్లగా మా చెల్లె పడుతుంది. బాగుందా? కొంచెం అది ఖుషి తింటుండొచ్చు. అది కొద్దిసేపు హారర్ హౌస్ అంట. ఏముందో బిడ్డ దీని లోపల? ఇది ఎంట్రీ. कितने टाइम? దయ్యాలు ఉంటాయంట లోపల, పోతావా? మరి నువ్వు పోతావు, నువ్వు పందివి, నువ్వు అన్నిటికీ పోతావు, దున్నపోతావు. ఆయిల్ ఫుడ్ కానీ తప్పట్లేదు ఆకలి. అది జస్ట్ అట్లా చూపిస్తారు బేటా చిన్నపిల్లలు. ఫుడ్ స్టాల్ పక్కనే ఇట్లా శాండ్ది కూడా ఉంది. ఇంట్లో కూడా ఒక చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి, స్లైడ్స్, ఇట్లా ఉయ్యాలలు, రోలరు అన్నీ ఉన్నాయి. ఇంకా పిల్లలు ఇక్కడ కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసారు. మా మ్యాగీ మాత్రం ఆమె తినాల్సినవి అన్నీ తిని, తాగాల్సిన కూల్ డ్రింక్ తాగి ఎవరికి చెప్పకుండానే పూల్కి వెళ్ళిపోయింది. ఇంకా ఖుషి, మిల్కీ మాత్రమే ఇక్కడ ఉండే. మ్యాగీ వెళ్ళిపోయిందని మిల్కీకి తెలియదు, అందుకే ఇక్కడనే మాతో పాటు కొద్దిసేపు కూర్చుంది శాండ్లో ఆడుకుంటా. ఇంకా లాస్ట్కి తెలిసి నేను కూడా పూల్కి వెళ్తా అంటే మళ్ళీ అందరం కలిసి పూల్కి వెళ్ళినాం. ఏమైంది మరి? దెబ్బ తాకిందా? అయ్యా డ్రెస్ లో పడిపోతుంది ఉష్కి. లేవు సారీ లేవు. సారీ ఏ కథలు పడుతున్నావు నువ్వెక్కి నువ్వు వాడి. సారీ హాయ్ ఫ్రెండ్స్. మా మిల్కీ ఏడ పోయినా సరే ఫ్రెండ్స్ ఇట్లనే దెబ్బలు తాకించుకుంటుంది, ఏడుస్తుంది చూడండి. ఖుషి బాయ్. ఎక్కుతున్నావు కదా. అబ్బా నాకైతే సగం వర్కౌట్ చేపిస్తురే మీరు ఇడ. వెరీ గుడ్ మిల్కీ ఫస్ట్ ర్యాంక్. మా పిల్లలిద్దరూ నేను వీడియోస్ తీయా, చెల్లెల్ని చూసుకుంటా, మీరు చూసుకుంటలేరు కదా అని చెప్తే, లేదు మమ్మీ నువ్వు వీడియోస్ తీయు, నేను ఇద్దరం కలిసి చెల్లెల్ని చూసుకుంటామని చెప్పి వాళ్ళిద్దరూ మొత్తం ఖుషిని అస్సలు వదలకుండా చూసుకున్నారు. మెయిన్ మా మిల్కీ అస్సలు వదులుతలేదు మా ఖుషిని. పడ్డావా? భయపడ్డదా?
తాకి దెబ్బ తాకింది కదా లేకపోతలేదు. ఫస్ట్ టైం నా వ్లాగ్లో మా శేఖర్ ఫోన్ పట్టుకొని వీడియో తీసిండు. కిడ్స్ ఇంకా లేడీస్ పూల్ ఇది. సో ఇందులో జెంట్స్కి అలవలేదు కాబట్టి ఆయన ఖాళీగానే బయట కూర్చున్నాడు. ఒక్క 1 minute అన్న వీడియో తీయు నన్ను అని చెప్తే తీసిండు అనమాట. సో నేను ఒక 15 minutes అట్లా ఎంజాయ్ చేసిన. ఖుషి కోసం అని తీసుకున్న ఈ ట్యూబ్ మిల్కీ మ్యాగ్ ఇద్దరు కొట్లాడుతున్నారు, మాకు కావాలని. ఒకవేళ వాళ్ళకు కూడా తీసుకున్నా కానీ వేస్ట్ అయిపోతుంది, కొద్దిసేపు ఆడుకుంటారు అక్కడ వదిలేస్తారు, మళ్ళీ అవి పట్టుకోవడానికి ఒకరు కావాలన్నమాట. అందుకే ఒకటే తీసుకున్నాం ఖుషి కోసం అని. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి వీడియో నేను ఇది స్లైడ్ చేస్తా అంటే మళ్ళీ పట్టుకున్నాడు మా ఆయన. కొద్దిసేపు ఒక 1/2 hour వరకు పట్టుకున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది వీడియో తీస్తే, నేను ఎంజాయ్ చేస్తే. పిల్లలతో మాత్రం మస్తు ఎంజాయ్. ఈ వాటర్లో మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేస్తారు కదా, నేను అస్సలు ఈ వాటర్లకి ఫేస్ మాత్రం అస్సలు వాటర్ పడనియొద్దు అనుకున్నా. కానీ ఇంకా తర్వాత అయినా సరే పోయిన తర్వాత ఫేస్కి కేర్ చేసుకోవచ్చు, ఉన్న టైంని పిల్లలతో స్పెండ్ చేయడమే గొప్ప అని చెప్పి ఏమైతే అది కానీ అని చెప్పి ఇంకా వాటర్లోకి దుంకి మొత్తం మస్తు ఎంజాయ్ చేసిన మా పిల్లలతోటి. ఇంకా వాటర్ అయితే మస్తు గలీజ్ అయిన ఉండే, చాలా పబ్లిక్ వచ్చి ఉండే. నేను అసలు అంత పబ్లిక్ ఉండరు కదా అనుకున్నా. సో ఇంకా లాస్ట్కి మళ్ళీ ఆకలి అయితే వీళ్ళకి ఇక్కడ చాక్లెట్ బ్రౌనీ ఇవి తీసుకున్నాం. అస్సలు బాగాలేదు, చెండాలంగా ఉండే. 50 rupees 30 rupees అట్లా తీసుకుంది ప్రైస్ మాత్రం. నెక్స్ట్ మళ్ళీ వేవ్స్ దగ్గరకు వచ్చినాం. వీళ్ళు ఉండేది పూలు లేదంటే వేవ్స్, ఇవే రెండే తప్ప ఈ రెయిన్ డాన్స్లో ఎక్కువసేపు ఆడితే కూడా జారి పడుతున్నారాడ. సో కొద్దిసేపు ఇక్కడ మళ్ళీ నేను కొంచెం డాన్స్ అవుతుంది, ఇంకా కూడా మా పిల్లలకు మాత్రం సరిపోతలేవు ఆడ ఆడిన గేమ్స్. సో నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తున్న టైంలో ఇది కనిపించింది. సో ఇది కూడా ఎక్కుతామని అన్నారు. ఇది 100 rupeesకి 2 times. సో అంటే ఒకసారి పడిపోతే నెక్స్ట్ టైం ఇంకో ఛాన్స్ ఉంటుంది. సో మ్యాగీకి ఒకసారి మిల్కీకి ఒకసారి అని 100 rupeesకి 2 times మాట్లాడి ఇద్దరిని అయితే ఎక్కించినాం దీనిపైన. మంచి ఎక్కలేదంట, మంచి అబ్బా ఎక్కు. ఏమైంది మిల్కీ? గట్టి కూర్చోవాలి మరి. మ్యాగీ ఎట్లా కూర్చుని చూడు, పంది కూర్చున్నాడు. ఎందుకు మ్యాగీ మీద బర్వే చూస్తూ వచ్చానా? పందిలాగానే పట్టుకున్నావు మ్యాగీ. సో ఇది జలవిహార్ అన్నమాట. అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. టైం చాలా లేట్ అయిపోయింది. మా పిల్లలు అయితే అసలు ఇంకా సాటిస్ఫై అవుతలేరు, ఇంకా ఆడతాం అంటున్నారు. నెక్స్ట్ ఇది కూడా ఉండే. సో ఆయనను బాగా బతిమలాడి మరీ ఎక్కించినాం. ఇది కూడా 50 rupees, జస్ట్ ఒక 50 seconds అట్లా చేపించిండు అంతే. సో నాకు మెయిన్గా ఇది ఎక్కాలని ఉండే కానీ వద్దు అని చెప్పిండు వెయిట్ ఎక్కువ ఉన్నందుకు. సో చిన్నపిల్లలకు మాత్రమేనంట అది. లోపల గేమ్స్ అయిపోయాక బయటికి వస్తే ఇక్కడ హార్స్ ఒకటి, జిరాఫీ ఒకటి ఉండే. ఇంకా ఈ గేమ్స్ కూడా ఆడతా అంటే వద్దమ్మా అస్సలు బాగా టైర్డ్ అయిపోయినామని చెప్పి ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినైతే ఇంటికి వెళ్ళినాం. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. బాయ్ బాయ్.